ఆరాధ్య 12వ భాగం. హేమంత్ని పెళ్ళికొడుకుని చేయటకు ముందు తూర్పు ముఖము చూచినట్లుగా ముగ్గు వేశారు. ముగ్గు మీద 2 పీటలు వేసి ఆ పీటల మీద తెల్లని వస్త్రము వేశారు. దాని మీద అక్షింతలు చల్లారు. హేమంత్ కాళ్లకు పారాని బుగ్గను చుక్కపెట్టి మెడలో తెల్లని తుండు ఉంచారు. హేమంత్కి బావ వరుస వాళ్ళు ఎవరూ లేనందున కాశీరెడ్డిని బావస్థానంలోకి రప్పించి తోడు పెళ్లి కొడుకుగా అలంకరించారు. అతని చేతుల్లో తాంబూలం ఉంచి హేమంత్కి ఎడంవైపు తోడు పెళ్లి కొడుకు పీటల మీద కూర్చోబెట్టారు. దీపారాధన వెలిగించి ఆరతి పట్టి అక్షంతలు వేసి ఇద్దరికీ వస్త్రాలు పెట్టారు. తర్వాత హేమంత్ని ఒక స్టూల్పై కూర్చోబెట్టారు. మాడుకు చేతులకు నెయ్యి రాశారు. శనగపిండిలో కొంచెం నీళ్లు కలిపి దాన్ని పేస్ట్లాగా చేసి హేమంత్ చేతులకు ముఖం మీద రాశారు. అదంతా అయ్యాక హేమంత్ బావలు బావమరదల స్థానంలోకి అతని ఫ్రెండ్స్ వదినలు మరదళ్ళు స్థానంలోకి కాశీరెడ్డి వదినలు వాళ్ళ చెల్లెళ్ళు వచ్చి సరదాగా హేమంత్ని కాశీరెడ్డిని ఆట పట్టిస్తూ ఆ వేడుక పూర్తి చేశారు. తర్వాత హేమంత్ వాళ్ళకి గోరువెచ్చని నీటితో మంగళ స్నానాలు చేయించారు. రోలుకు రోకలకి 5 పోగుల దారమునకు పసుపు రాసి పసుపు కొమ్ము ముడివేసి 2 తోరణములు కట్టారు. రోటిలో 5 పసుపు కొమ్ములు వేసి 5 ముత్తైదువులు ఆ పసుపు దంచారు. ఆ పసుపును మరింత మెత్తగా కొట్టి తలంబ్రాల బియ్యంలో కలిపారు. కళ్యాణమ్మ దగ్గరుండి ఏ లోటుపాట్లు లేకుండా హేమంత్ని పెళ్ళికొడుకుని చేయించింది. ఈ క్షణం నుండి నువ్వు పెళ్ళయ్యేంత వరకు బయటికి కదలటానికి లేదు. బయట పనులు ఏమైనా ఉంటే కాశీరెడ్డి కానీ నీ ఫ్రెండ్స్ కానీ చేస్తారు. వాళ్ళెవరూ అందుబాటులో లేనప్పుడు మన డ్రైవర్ని పంపిద్దాం అంది కళ్యాణమ్మ. ఆమె చాలా సంతోషంగా బాధ్యతగా తన ఇంట్లో తిరుగుతుంటే నిజంగా తనకు తల్లిలాగా అనిపిస్తుంది. హేమంత్ కళ్ళు అప్రయత్నంగా చెమర్చాయి. అది గమనించలేదు కళ్యాణమ్మ. చూడు హేమంత్, నువ్వు వెంటనే మీ మామగారికి ఫోన్ చేసి ఇక్కడ నన్ను పెళ్ళికొడుకుని చేశారు, అక్కడ మీరు మీ అమ్మాయిని పెళ్లి కూతురుని చేసుకోండి అని చెప్పు. అలా ఫోన్ చేసి చెప్పడం మన ధర్మం. ఎందుకంటే మనం ఫోన్ చేసి చెప్పేంత వరకు వాళ్ళ అమ్మాయిని పెళ్లి కూతురుని చేయరు. అది మన సాంప్రదాయం అంది. అవునా, అయితే ఇప్పుడే చెప్తాను అంటూ మొబైల్ చేత్తో అందుకుని కాల్ చేశాడు. అతనికి ప్రతిదీ సాంప్రదాయం ప్రకారం చేసుకోవాలని ఉంది. ఒకప్పుడు లేదు కానీ ఇప్పుడు ఉంది. బహుశా తల్లి తండ్రి లేని లోటును కళ్యాణమ్మ శ్రీనివాసరెడ్డి తీర్చడం వల్లనో ఏమో. హేమంత్ చేసిన కాల్కి వెంటనే సమాధానం ఇచ్చాడు శాంతారాం. మా అమ్మాయిని ఉదయాన్నే పెళ్లికూతుని చేశామని. అది విని కళ్యాణమ్మ తేలకళ్ళు వేసింది. ఉదయం నుండి వాళ్ళు నీకు ఏమైనా ఫోన్ చేశారా అంది. లేదంటీ, చేయలేదు అన్నాడు హేమంత్. ఆమె ఆశ్చర్యపోతూ అదేంటి హేమంత్, వాళ్ళ పద్ధతులేంటి ఇలా ఉన్నాయి? అమ్మాయి చేత గౌరీ పూజ చేయించాలి కాబట్టి ముందుగా అబ్బాయిని పెళ్లి కుమారునిగా చేసిన తర్వాతనే అమ్మాయిని పెళ్లి కుమార్తెని చేయాలి. ఈ విషయంలో 10 నిమిషాలు తేడా అయినా తప్పక పాటించాలి. ఇదేంటి ఇలా చేస్తున్నారు వాళ్ళు అంటూ అక్కడి నుండి ఆమె పక్కకెళ్ళి కోడళ్ళు ఉన్న గదిలోకి వెళ్ళింది. అంతవరకు సంతోషంగా ఉన్న హేమంత్ మూడౌట్ అయ్యాడు. వెంటనే వాత్సల్యకు ఫోన్ చేశాడు. వాత్సల్య ముందు నుండి తన ఫ్రెండే అయినా ఈ మధ్యన ఆరాధ్యతో ఎక్కువ క్లోజ్ అయింది. పెళ్లిలో 2 రోజులు తనతోనే ఉండమని ఆరాధ్య తన ఊరికి రప్పించుకుందట. వాత్సల్య నిన్ననే ఆరాధ్య దగ్గరికి వెళ్తున్నట్టు హేమంత్కి కాల్ చేసి చెప్పింది. వాత్సల్య చాలా ఉత్సాహంగా హలో హేమ్, నిన్ను పెళ్ళికొడుకుని చేశారటగా, హౌ ఆర్ యూ అంది. ఫైన్, నువ్వు కూడా ఫైనే అని నీ గొంతు వింటుంటే తెలుస్తుంది. అవును, ఆరాధ్యను పెళ్లికూతుని చేశారా? గౌరీ పూజ చేశారు కదా అడిగాడు ఆత్రతగా హేమంత్. అలాంటి పూజలేవీ లేవిక్కడ. అదేంటి అంటే ఏం చెప్పను హేమంత్, లేనిది ఉందని చెప్పాలా? ఐ మీన్ అది కాదు వాత్సల్య, గౌరీ పూజ చేశాకనే ఆరాధ్యను పెళ్లికూతుని చేశారు కదూ. మళ్ళీ అదే ప్రశ్న వేశాడు హేమంత్. చూడు హేమంత్, నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్వి, నీకు ఈ పూజలతో పనేంటి? అసలు నీకు అవన్నీ ఎవరు చెప్తున్నారు అడిగింది వాత్సల్య. పక్కనే ఆరాధ్య కూడా ఉంది. ఆమెకు కూడా హేమంత్ మాటలు వినిపిస్తున్నాయి. కళ్యాణి ఆంటీ చెప్పింది. అది ఎవరో ఒకరు చెప్తేనే కానీ తెలియని విషయాలు ఇవి. తెలుసుకోకపోయినా వచ్చే నష్టమేమీ లేదు. వీటి గురించి నువ్వేం ఆలోచించుకు. నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్వి, అలాగే ఉండు, డీసెంట్గా ఉంటుంది. వేరే మ్యాటర్లోకి వెళ్ళకు అంది. నువ్వు ఇలా అంటున్నావు అంటే అక్కడ గౌరీ పూజ జరగనట్లే. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్నే, కాదని అనటం లేదు. మా మామ శాంతారాం, అత్త రమాదేవి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాదు. నాకు వాళ్ళే చెప్పారు పెళ్లిని శాస్త్రోక్తంగా జరిపిస్తామని. అలా జరిపించకుండా మగపిల్లవాడి కన్నా ముందు అన్నీ వాళ్ళే చేసేసుకుంటుంటే ఇక శాస్త్రం ఎందుకు, సాంప్రదాయం ఎందుకు? హేమ్, నువ్వు ఇలా అడగకూడదు. ఇక్కడ వీళ్ళు పెళ్లి పనులన్నీ ఘనంగానే చేస్తున్నారు. ఇవాళ ఉదయమే ఒక బ్యూటీషియన్ వచ్చి ఆరాధ్యను పెళ్లి కూతురు చేసి వెళ్ళింది. రేపు కూడా ఆవిడే వచ్చి చేస్తుంది. ఆవిడకి డబ్బులు కూడా చాలా ఇస్తున్నారు. సరే, మీరంతా ఎప్పుడు వస్తున్నారు? మీరు వచ్చేదాన్ని బట్టే పెళ్లి టైంకి జరుగుతుంది. లాంగ్ జర్నీ కాబట్టి త్వరగా బయలుదేరండి. ఎంత ముందుగా రావాలి? కనీసం 2 గంటల ముందు వచ్చినా స్నానాలు చేసి కళ్యాణ మంటపానికి వెళ్ళొచ్చు. 2 కాదు 3 గంటలు ముందుగా వస్తాం. ఎందుకంటే ముహూర్తానికి పెళ్లి జరిగితే ఆనందంగా ఉంటామనే నమ్మకం ఒకటి మనలో ఉంది కదా.
అందుకే పెళ్లి పేరుతో ఇంతింత ఖర్చు పెట్టుకుంటున్నాం, సెలవులు పెట్టుకుంటున్నాం, ముహూర్తం వేళకి రమ్మని ఇంతింత మందిని రప్పించుకుంటున్నాం, కార్డ్స్ పంచి మరీ రప్పించుకుంటున్నాం, వచ్చేవాళ్ళు కూడా ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి వస్తుంటారు అని ఆగాడు. నవ్వి, హేమ్, నీకు ఈ మధ్యన మాటలు చాలా ఎక్కువయ్యాయి. అది పెళ్లి ఆనందమో లేక మరేదో తెలియదు. సరే, ఇక్కడ మా ఆడవాళ్ల సందడి ఎక్కువైంది, నేను తర్వాత మాట్లాడతాను అంటూ ఫోన్ కట్ చేసింది వాత్సల్య. గదిలోంచి బయటకొచ్చిన కళ్యాణమ్మ హేమంత్ పక్కన కూర్చుని, హేమంత్, నిన్ను పెళ్లి కొడుకుని చేసే కార్యక్రమం పూర్తయింది, ఇక మేమంతా ఇంటికి వెళ్ళిపోతాం అంది. షాక్ తిని, అదేంటి ఆంటీ, పెళ్ళికి రారా? మీరే లేకుంటే అక్కడ పెళ్ళేముంది? చచ్చా, అలా ఎందుకు అనుకుంటావు హేమంత్, దగ్గరైతే అందరం వచ్చేవాళ్ళం. పిల్లలతో అంత దూరం జర్నీ చేయడం మాటలు కాదు, ఎవరు రామంటున్నారు, బలవంతం చెయ్యొద్దు, బావుండదు. నీతో కాశీ వస్తాడు, నీ ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళు అంది. అంతలో కాశీరెడ్డి హడావిడిగా లోపలికి వచ్చి, అందరూ రెడీనా, కారు మాట్లాడుకొచ్చాను అన్నాడు. కాశీరెడ్డికి అసలు సంగతి చెప్పాడు హేమంత్. తల్లి అలా ఎందుకు మారిందో ముందు అర్థం కాలేదు. పెళ్లికి అందరం వెళ్లాలని హైదరాబాద్ వచ్చారు, కానీ ఇంతలోనే ఏం జరిగిందో ఏమో, ఏమైందని తల్లిని అడగలేదు. ఆమె ఏదైనా సరైన నిర్ణయమే తీసుకుంటుంది, అందుకే దూరం కదరా, వాళ్ళని వదిలే మనం వెళ్దాం అంటూ అక్కడున్న అందరి వైపు ఒకసారి ప్రశాంతంగా చూసి, ఎవరెవరు పెళ్లికి రాదలుచుకున్నారో అంతా వెళ్ళి కారులో కూర్చోండి అన్నాడు కాశీరెడ్డి. ఒక్కొక్కరే కారు వైపు నడిచారు. మొత్తం హేమంత్తో కలిపి 11 మంది వెళ్ళి కారులో కూర్చున్నారు. అందరూ హేమంత్ స్నేహితులే, ఆడవాళ్ళెవరూ లేరు. కారు కదిలింది. కారులో నవ్వులు, జోకులు. తెల్లవారుజాము 5 గంటలకే పెళ్లి కారు వెళ్ళి శాంతారాం ఇంటికి కొద్ది దూరంలో ఆగింది. ఆ ఇంటి ముందున్న షామియానా, దాని చుట్టూ వేలాడుతూ వెలుగుతున్న సీరియల్ బల్బులు కారు ఆగిన చోటుకి కనిపిస్తున్నాయి. కారు దగ్గరికి ఆరాధ్య తమ్ముడు సునీల్ వచ్చి వాళ్లకు విడిది ఇల్లు చూపించి వెళ్ళాడు. ఆ ఇంట్లోకి వెళ్ళగానే కాశీరెడ్డి, మనం త్వరగా స్నానాలు చేయకపోతే కళ్యాణ మంటపానికి కరెక్ట్ టైంకి చేరుకోలేం అని తొందర చేశాడు. ఆ ఇంట్లోని బాత్రూంలో లైట్ వెలగకపోయినా చీకట్లోనే స్నానాలు చేసి కూర్చున్నారు హేమంత్ స్నేహితులు. 7 గంటలకి శాంతారాం, రమాదేవి వచ్చి పెళ్ళికొడుకును వాళ్ళ ఫ్రెండ్స్ని పలకరించి వెళ్లారు. వాళ్ళని చూస్తుంటే అప్పుడే నిద్రలేచి వచ్చిన వాళ్ళలా అనిపించారు. 9 గంటలకి సునీల్ వచ్చి, మీ అందరికీ ఇక్కడే టిఫిన్ ఏర్పాటు చేశాం, వచ్చి తినండి అని చెప్పి వెళ్ళిపోయాడు. కాశీరెడ్డి తన మొబైల్లో టైం చూసి కళ్ళు పెద్దవి చేసి, మై గాడ్, ఇప్పుడు మనం టిఫిన్ తింటూ కూర్చుంటే కళ్యాణ మండపానికి ఎప్పుడు వెళ్ళాలి అన్నాడు. ఫ్రెండ్స్ అదిరిపడి, వీడి గోల పాడుగాను, మనల్ని టిఫిన్ కూడా తినిచ్చేలా లేడు అన్నారు. వాళ్ళకి 7 గంటల నుండే ఆకలవుతుంది. ఎవరో వచ్చి హేమంత్ పెళ్ళికొడుకు కాబట్టి పెళ్ళయ్యేంత వరకు ఏమీ తినకూడదు, పాలు మాత్రం తాగొచ్చు అని చెప్పి వెళ్ళారే కానీ ఒక్కరు కూడా అతనికి పాలు తెచ్చి ఇవ్వలేదు. హేమంత్నే కాదు, అతని ఫ్రెండ్స్ని కూడా అక్కడ ఎవరూ పట్టించుకోవడం లేదు. హైదరాబాద్ నుండి కార్లు వచ్చేటప్పుడు వాళ్ళంతా చాలా కోరికలతో వచ్చారు. వాటిని లోపల దాచుకోకుండా, మన మగపెళ్లి వారం కాబట్టి ఆడపెళ్లివారు మనకి అడుగడుగున బ్రహ్మరథం పడతారు, బ్రహ్మాండంగా చూసుకుంటారు. అయినా మనం మెత్తబడకూడదు, చాలా బెట్టి చేయాలి, తప్పులు వెతకాలి, వాళ్ళు నోళ్లు తెరిచి తల్లడిల్లిపోయేలా చేయాలి. హైదరాబాద్ అబ్బాయిలంటే మాటలు కాదు, ఓ ఆట ఆడించి వెళ్లారు హేమంత్ పెళ్లిలో అని ఇంకో తరం వరకు తెలిసేలా చెప్పుకోవాలి అని సరదా పడుతూ చెప్పుకున్నారు. ఒకరికి ఒకరు ఎలా కోఆపరేట్ చేసుకోవాలో ముందే మాట్లాడుకున్నారు. కానీ తీరా చూస్తే అలాంటి వాతావరణమేం లేదక్కడ. ఎవరెవరో వస్తున్నారు. హేమంత్ని చూసి అమ్మాయికి తాము ఏమవుతారో చెప్పుకుని వెళ్తున్నారు. ఒక్కరు కూడా కాశీరెడ్డి బృందాన్ని పలకరించడం లేదు. వీళ్ళు తిరిగి చూసే లోపలే వెళ్ళిపోతున్నారు. హేమంత్ అదేం గమనించడం లేదు, చాలా హ్యాపీగా ఉన్నాడు. వాళ్ళు చూస్తుండగానే పూలతో, ఫ్లెక్సీలతో అలంకరించిన కారొకటి వచ్చి మేళతాళాల మధ్యలో హేమంత్ని అతని స్నేహితులు ఎక్కించుకుని కళ్యాణ మండపం వైపు దారి తీసింది. ఆరాధ్య కూర్చుని ఉన్న కారు హేమంత్ కూర్చుని ఉన్న కారు ముందే చాలా స్లోగా వెళ్తుంది. పెళ్లికొచ్చిన ఆత్మీయులు, బంధువులు, ఊరి జనాలు, స్నేహితులు ఆరాధ్య వైపు చూస్తూ ఆరాధ్య కూర్చుని ఉన్న కారు చుట్టూ చాలా నెమ్మదిగా నడుస్తున్నారు. రే కాశీ, నాకో డౌట్, మన కారు కన్నా పెళ్లికూతురు కారు ముందు వెళ్తుందే, దాన్ని ఓవర్టేక్ చేసి మనమే ముందు వెళ్తే గొప్పగా ఘనంగా ఉంటుందేమో, ఎంతైనా మనం మగ పెళ్లివారం కదా అన్నాడు ఒక ఫ్రెండ్. ఇప్పుడు టైం ఎంతైందో చూడు అంటూ మొబైల్ చూపించాడు.